భాగంలో నుంచి సంఖ్యాకాండం 17వ అధ్యాయం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 5వ వచనం దగ్గర నుంచి 10వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. 126వ పేజీ 126వ పేజీ 17వ అధ్యాయం 5వ వచనం దగ్గర నుంచి 10వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలు మీకు విరోధముగా సునుగుచుండు సణుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. ఏడవ వచనాన్ని నేను చదువుతున్నా. నేను మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. 8వ వచనం. 9వ వచనాన్ని చదువుతున్నాను. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేలందరి ఎదుటకు తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రని వారు తీసుకొనిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవా, నమ్మదగిన తండ్రి, దేవా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వాన్ని మా యాత్రా జీవితంలో మీరు కొనసాగింపచేస్తూ ఆరాధనలో మాకెంతో సహాయం చేస్తూ వచ్చారు. మమ్మల్ని మీరు పురుకొల్పారు. మిమ్మల్ని ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. బలవర్తమానంలో మీరు మాకు సహాయం చేయండి. మా వ్యక్తిగత జీవితాలతో మీరు మాతో మాట్లాడమని మేము కోరుకొంచున్నాం. మేము ఏ విషయాల్లో తప్పిపోయామో, మా జీవితాల పట్ల మీ ఉద్దేశాలు ఏమిటో మీరు మాకు తెలియచేయమని మేము కోరుకొంచున్నాం. తద్వారా ప్రభా తీర్మానం తీసుకొని యోగ్యమైన రీతిగా ప్రభా నీ బలలో చేయగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని మేము కోరుకొంచున్నాం. దాసునే నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ రక్తప్రోక్షకు వస్తున్నాను తండ్రి. సులువుచాటు నన్ను మరుగుపరచమని నేను కోరుకొంచున్నాను. నీ మెల్లని స్వరాన్ని నాకును మా అందరికీ మీరు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలో ఈ 17వ అధ్యాయం, సంఖ్యాకాండం 17వ అధ్యాయంలోకి మనం వెళ్ళబోయే ముందలగా ఈ ఇశ్రాయేల్ యొక్క చరిత్రని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఇశ్రాయేలీలు లో కొంతమంది మోషే, అహరోను యాజకత్వం కింద ఇశ్రాయేల్ జనాంగాన్ని అంతటి కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈ నడిపించేటువంటి క్రమంలో ఇజ్రాయెల్ జనాంగంలో కొంతమంది మోషే మీదకి, అహరోను మీదకి తిరుగుబాటు చేస్తారు. ఎవరిని తిరుగుబాటు చేస్తారంటే, మీరేనా ఇవన్నీ చేసేది? మీరేనా ఈ అర్హత కలిగింది? మీరేనా అంత పరిశుద్ధులు? ఇంకెవరు లేరా అని చెప్పి వారి మీదకి తిరుగుబాటు చేస్తారు. దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి. 16వ అధ్యాయం దేవుని యొక్క వాక్య భాగంలో ఒకసారి మీరు గమనించినట్లయితే 16వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. ఇశ్రాయేల్లో
ఉమ్, ఉమ్, ఉమ్. చాలండి. వారి యొక్క కంటెంట్ ఆ విధంగా ఉంది. దేవుడు ఎంతో చక్కటి పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. అద్భుతంగా ఇజ్రాయెల్ జనాంగానికి ఏది కొదువు లేకపోకుండా ఉన్నారు. అయితే కొంతమంది దేవుని మీద తిరుగుబాటు, ఆ పరిచర్య మీద తిరుగుబాటు చేయటానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేసినటువంటి క్రమంలో దేవుడు వారితో మాట్లాడాడు, హెచ్చరించాడు. ఒక్కోసారి చాలా కఠినంగా కూడా వెళ్ళాడు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో. అయినా సరే వాళ్ళు మాట వినకపోయేసరికి దేవుడు ఏం చేశాడంటే, అప్పుడు 17వ అధ్యాయానికి వచ్చి అప్పుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడనమాట. 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. 17వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ మనకేం రాయబడి ఉందంటే, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద నాకొక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబము చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయుము. ఇజ్రాయెల్ జనాంగంలో మొత్తం 12 గోత్రాలు ఉన్నాయన్నమాట. ఈ 12 గోత్రాల్లో యాజకత్వపు ధర్మం చేయటానికి లేవీ గోత్రానికి ఒక్కదానికే దేవుడు అర్హత ఇచ్చాడు. వాళ్ళల్లో మోషే, అహరోన్ ఉన్నారు. ఈ మిగతా 11 గోత్రాలు కూడా దేవుని మీద, ఆ పరిచర్య మీద తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. విననొల్లని వారుగా అయిపోయారు. దేవుడు ఎంత చెప్పినా కూడా సొణుగుతానే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళ జీవితంలో మార్పు రాల. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేయకపోయినా సరే మీరే కావాలని చేస్తున్నారు ఈ పరిచర్య అని చెప్పేసి వారి మీద తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నేను ఎన్నుకున్నాను మిమ్మల్ని అనేటువంటిది రుజువు చేయటానికి 12 గోత్రాల్లో నుంచి 12 కర్రల్ని, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ప్రధాని ఉంటాడు. ఆ ప్రధాని పేరు రాసి ఖచ్చితంగా 12 కర్రల్ని దేవుని యొక్క ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలో అమర్చమని దేవుడు చెప్తాడు. దాంట్లో లేవీ గోత్రానికి చెందినటువంటి అహరోను కర్ర కూడా దాంట్లోనే ఉంచబడింది. అప్పుడు రాస్తారు. రాసిన తర్వాత 5వ వచనం చూడండి. అప్పుడు నేను ఎవరిని ఏర్పరుచుకొందునో, దేవుని యొక్క మాటది. దేవుడు, నేను ఈ గోత్రాల్లో నా యాజకత్వపు ధర్మాన్ని ఎవరు నియమించాలో, ఎవరు దేవుని యొక్క కార్యాలు జరిగించాలో నేను ఏర్పాటు చేసుకుంటాను. అది ఎలా తెలిసిద్ది అని అంటే అక్కడే రాయబడి ఉంది చూడండి. అక్కడ 5వ వచనంలో అక్కడ రాయబడి ఉంది, నేను ఎవరిని వాని కర్ర చిగురించును. ఆ 12 గోత్రాల్లో 12 కర్రలు వచ్చిన తర్వాత ఒక్క కర్ర మాత్రమే చిగురించిద్ది. అదే మీకు ఆనవాలు. వాళ్ళే యాజకత్వ ధర్మాన్ని నిర్వహిస్తారని చెప్పేసేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ విధంగా మోషే ఆ ప్రత్యక్షపు గుడారంలో ఆ 12 కర్రలను ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసిన తర్వాత లేవీ గోత్రానికి సంబంధించినటువంటి అహరోను కర్ర చిగురించడం అక్కడ మనం చూస్తూ ఉంటాం. మనం చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో 8వ వచనం చూడండి ఒకసారి. మరునాడు ఒకరోజు పెట్టేసేసేసి వస్తారు. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవీ కుటుంబపు వాడైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలవాయను. అది దేవుని యొక్క కాన్సెప్ట్. అది దేవుడు అక్కడ 5వ వచనంలో ఏం రాయబడిందంటే, నేను ఎవరిని ఏర్పరుచుకొందునో. వాళ్ళు ఏమవుతారు? దేవుడు చిగురించబడతారు, పువ్వులు కాస్తాయి, కాయలు కూడా దేవుడు సమకూరుస్తాడు. దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా
రక్షణ యొక్క ఔన్నత్యం అనేటువంటిది దేవుడు అంత ఈజీగా ఇవ్వలా. రక్షణ యొక్క ఔన్నత్యం, దేవుని సన్నిధిని అనుభవించటం, బాప్తిజా అనుభవంలోకి వెళ్ళటం అనేటువంటిది అది మామూలు విషయాలు కావవి. దేవుని యొక్క ఏర్పాటులో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలకే ఆ విధమైనటువంటి గొప్ప రక్షణ యొక్క ఔన్నత్యాన్ని దేవుడు దయచేస్తాడు. ఈ సందర్భం మన యొక్క జీవితాలని జ్ఞాపకం చేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క అహరోను కర్ర చిగురించే విధానంలో దాదాపు 4 సూచనలుగా అక్కడ కనబడతా ఉంటుంది. ఒకటి, నిరూపించబడినటువంటి కర్రగా అక్కడ ఉంటుంది. రెండవది, విమోచించబడినటువంటి కర్రగా కనబడుతుంది. మూడవది, రాబోయేటువంటి తీర్పుకి తీర్చేటువంటి కర్రగా మనకు కనబడతా ఉంటుంది. నాలుగవది, పునరుద్ధానపు కర్రగా మనకు కనబడతా ఉంటుంది. అట్లాంటి అద్భుతమైనటువంటి ప్రణాళికతోటి దేవుడు అలనాడు అహరోను కర్రలో మనం కూడా దాని గురించి నేర్చుకోవాలని అలనాడు ఎప్పుడో చేసినటువంటి కార్యాన్ని దేవుడు మనకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కర్ర దేవుని యొక్క ఏర్పాటులో ఉంది. అయితే ఈ కర్ర యొక్క సాదృశ్యం మనిషి యొక్క వ్యక్తిగత జీవితం, ఒక విశ్వాసి యొక్క వ్యక్తిగత జీవితానికి సాదృశ్యంగా కూడా కనబడతా ఉంది. 12 కర్రలు ఉన్నాయి. 12 కర్రల్లో ఒకే ఒక కర్రని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కర్రలో ఉన్నటువంటి ప్రత్యేకతలు, ఆ కర్రలో ఉన్నటువంటి ఎన్నో గుణలక్షణాలు ఆ కర్రలో మనకు కనబడతా ఉంటాయి. దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి బిడ్డ కూడా ఆ కర్ర, అహరోను కర్ర ఏ విధంగా అయితే మనకి సాదృశ్యంగా కనబడతా ఉందో, వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి నువ్వు నేను కూడా అటువంటి సాదృశ్యంలో అటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు వ్యక్తిగతంగా ఈ కర్ర యొక్క సాదృశ్యాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ కర్ర యొక్క అనుభవాలు గుండా మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి, కర్ర గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం కూడా మన పాపముల చేత, అపరాధముల చేత చనిపోయి ఉన్నాం. పొద్దున ఆరాధన వర్తమానాలు నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, జగత్తుకు పునాది వేయబడక మునుపే ఈ మందిరంలో కూర్చొని నువ్వు ఆరాధించాలని దేవుడు ఆయన రాశాడు మొదలుగానే. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఆయన ఏర్పాటులో మనం ఉన్నాం, ఆయన ఏర్పాటులో మనం జీవిస్తున్నాం, ఆయన ఏర్పాటులో రక్షణ యొక్క ఔన్నత్యాన్ని అనుభవిస్తున్నాం, వారం వెంబడి వాడం ఆయన యొక్క ఏర్పాటులో మనం జీవిస్తున్నాం అనేటువంటిది మనం గమనించుకోవాలి. అయితే దేవుడు ఆ కర్ర ద్వారా ఏ విషయాలు మనతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు అని చూచినట్లయితే చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మొట్టమొదటిది సంఖ్యాకాండం 17వ అధ్యాయం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 9వ వచనంలోకి రండి ఒకసారి. మొట్టమొదటి విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని ఏ విధంగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు, ఈ కర్ర ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడదలుచుకున్నాడు అని అంటే, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేలందరి ఎదుట తేగ, వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకునిరి. ఆ 12 కర్రల్లో ఎన్ని కర్రలు వెళ్ళిపోయినా బయటికి? 11 కర్రలు వెళ్ళిపోయినాయి. 11 కర్రలు వెళ్ళిపోయినాయి. 11 కర్రలు తీసుకొని వెళ్ళిపోయారు వారు. కానీ ఒకే ఒక కర్రకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ కర్ర? ఏమైంది? చిగురించబడింది. దేవుడు ఆ 12 కర్రల్లో కూడా, ఆ తిరుగుబాటు చేసినటువంటి కర్రల్లో ఉన్నా కూడా దేవుడు ఆ కర్రని ప్రత్యేకపరిచినాడు. దేవుడు విశ్వాస జీవితంలో దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి నువ్వు నేను, ఈ లోకంలో దేవుడు నిన్నేం చేశాడంటే, ఈ లోకంలో నుంచి నిన్ను ప్రత్యేకంగా బయటికి తీసుకొచ్చాడు దేవుడు. ఆ చిగురించే కర్ర
ఆ 12 కర్రల్లో ఒక కర్ర మన యొక్క విశ్వాస జీవితంలో ఏది మనకి సాదృశ్యంగా కనబడతా ఉందంటే, నువ్వు ప్రత్యేకించబడినావు అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ విషయాల్లో మనం ప్రత్యేకించబడినాం అని ఆలోచించినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో ఆ దైనందిన జీవితంలో అక్కడ జాగ్రత్తగా గమనించండి. ఆ 11 కర్రలు కూడా తిరుగుబాటు చేసినటువంటి కర్రలే అవి. దేవుని బిడ్డలైనప్పటికీ కూడా, వాళ్ళు దేవుని బిడ్డలైనప్పటికీ కూడా దేవుని యొక్క అధికారానికి లోబడినటువంటి వ్యక్తులు వాళ్ళు. కానీ ఒక్క కర్ర వచ్చేవాటికి దేవుని కోసం సహించుకుంది, దేవుని కోసం నేను జీవించాలని చెప్పేసి ఆశపడింది. దేవుడు ఏం చేశాడంటే ఆ కర్రనే చిగురించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. రక్షణ యొక్క ఔన్నత్యం దేవుని కోసం నేను నిలబడినప్పుడు మన దైనందిన జీవితంలో మనం చిగురించబడాలంటే, దేవుడు మనల్ని గుర్తించాలంటే, దేవుని యొక్క ఏర్పాటులో మనం ఉన్నామనేటువంటిది మనకు కలగాలంటే, మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం ఏమవ్వాలంటే కొన్ని విలువలు కలిగి మనం జీవించాలి. సరైనటువంటి ప్రవర్తనా జీవితాన్ని కలిగి మనం జీవించాలి. మాటల్లో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలు కలిగి మనం జీవించాలి. అందుకనే దేవుడు మనల్ని ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకించబడినాడు. మనం చాలాసార్లు మన యొక్క జీవితాల్లో ఇవన్నీ మర్చిపోతూ ఉంటాం మన జీవితంలో. అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి, ఈ ప్రత్యేకించబడినటువంటి కర్ర ఎక్కడ ఉంచబడిందంటే సంఖ్యాకాండం 17వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లన్ను, తిరుగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడనట్లు అహరోను కర్రను మరల శాసనముల ఎదుట ఉంచుము. ఆ కర్రను ఎక్కడ ఉంచాడు దేవుడు? ప్రత్యక్ష గుడారంలో ధర్మశాస్త్రం ఎదుట, శాసనం ఎదుట ఆయన ఉంచడం జరిగింది. ఎక్కడ ఉంచబడిందంటే ఒక పరిశుద్ధమైనటువంటి స్థలంలో, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో, శాసనాలు ఎదుట ప్రత్యేకంగా అది ప్రత్యేక స్థలంలో అమర్చబడి ఉందన్నమాట. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటే ఈ లోకంలో నువ్వు ఒక ప్రత్యేకంగా కనబడాలని, నీ ప్రతి అడుగు కూడా పరిశుద్ధమైనటువంటి స్థలాల్లో సంచరించేవాడుగా నువ్వు ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఏదో ప్రత్యేకించబడ్డాం, ఏదో మనం జీవిస్తున్నాం అని కాదు. ప్రత్యేకించబడినామంటే దేవుడు తన వాక్యం ద్వారా, తన వాక్యంలో పెంచుతూ ఎందుకు వారం వెంబడి వారం మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే, నువ్వు ప్రత్యేకించబడ్డావు, నువ్వు దేవునిలో ఏర్పాటులో ఉన్నావు. కాబట్టి మన యొక్క జీవితం చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి, అన్ని విషయాల్లో జాగ్రత్తగా వెళ్ళమనే దేవుడు ప్రతి వారం వెంబడి వారం వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ స్వరూప్యతలోకి మనం మారాలంటే చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. దేవుడు ప్రత్యేకించుకొని ఆయన దగ్గర మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎలా పోషిస్తూ ఉంటాడంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. 10వ వచనం, ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏమనగా, వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఈ లోకంలో మనల్ని ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడంటే, ఎందుకు దేవుడు మనల్ని ప్రత్యేకపరిచినాడంటే, అక్కడ ఏం రాయబడింది చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో, ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. నీ క్రియ, నీ నడక, నీ ప్రవర్తన ప్రతిదీ కూడా ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలంటే దేవుడు మన యొక్క జీవితాల ద్వారా కనపరచబడాలి. అలాంటి ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలనే దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు. ఆ దేవుడు ఇంకా అక్కడ రాయబడిన చూడండి, నేను వారి హృదయముల మీద
వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుణ్ణై ఉన్నాను, వారు నాకు ప్రజలై ఉన్నారు. అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ప్రత్యేకించబడినటువంటి మనం దేవుని జనాంగంగా, దేవుని యొక్క బిడ్డలంగా, ఆయన వాక్యం నా హృదయం అనే పలకల మీద వ్రాయబడి ఉంది, నా యొక్క ప్రతి పరిస్థితి కూడా దేవుని నామ మహిమార్థమై నేను జీవిస్తున్నానా అనేటువంటి భయంతో మనం జీవిస్తున్నామా? దేవుడు అందుకనే ప్రత్యేకపరిచింది. ఆ 12 కర్రలు కూడా ఆ ప్రత్యేకత వాళ్ళల్లో లేదు, ఆ కర్రల్లో కనబడలా. దేవుడు అందుకని వాటి జోలికి వెళ్ళా. దేవుని యొక్క ఏర్పాటులో ఏ కర్ర అయితే ఏర్పాటు చేయబడిందో ఆ కర్రకి దేవుడు చిగురించేటువంటి అనుభవంలోకి దేవుడు తీసుకెళ్ళాడు. నువ్వు నేను ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తే దేవుడు అద్భుతమైన రీతిగా మన యొక్క జీవితాలని మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో వారి యొక్క ధర్మ విధుల్ని, ఆయన యొక్క ధర్మ విధుల్ని మన హృదయంలో ఉంచుతాడంట. రక్షణ అనుభవించిన దినం దగ్గర నుంచి ఈ దినం వరకు కూడా ఆయన నియమించినటువంటి వాక్యానుసారంగా ఎన్నిసార్లు ఆయన మనం సంతోషపెట్టాం, ఆయన న్యాయ విధుల్ని ఎన్నిసార్లు మనం తప్పిపోయాం. హృదయం అనేటువంటి పలక మీద రాయబడినటువంటి ఆ మాటల్ని వారు నాకు ప్రజలై ఉంటారు, ఆయన రిప్రజెంటేటివ్స్గా ఉన్నటువంటి నువ్వు నేను ఆ రిఫ్లెక్షన్ మనం చూపించగలుగుతున్నాం లోకానికి. దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ కర్ర యొక్క సాదృశ్యంలో విశ్వాసి యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. ఈ ప్రత్యేకించబడినటువంటి వారు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాంప్రమైజేషన్ లైఫ్, కాంప్రమైజ్ అవటానికి ఇష్టపడతా ఉంటాం. దేవుని ఏర్పాటులో ప్రత్యేకంగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. ఇంకా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఇంకా అక్కడ రాయబడి ఉంది, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరించుతును, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. ఎప్పుడు? ఆ ప్రత్యేకతని నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఇంత గొప్ప అనుభూతిలోకి మనం వెళ్ళగలుగుతాం. దేవుడు అది కోరుకుంటున్నాడు మన జీవితాల పట్ల. నువ్వు ఈ లోకానికి నాకు ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నావు కాబట్టి నువ్వు ఎలా కనబడాలంటే దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నువ్వు కనబడాలి. అలనాడు అహరోను కర్ర దేవుడు ఏర్పాట్లో ఉన్నప్పుడు ఆ కర్ర ఎలా అయితే కనబడిందో వ్యక్తిగత జీవితంలో కూడా మనం అలా ఉండాలి. ఆ 12 కర్రల్లో 11 కర్రలు అవిధేయత కలిగి ఉన్నా కూడా ఈ కర్ర చెల్లించబడలా. ఆ కర్రలో ఎటువంటి మార్పు లేదు. దేవుని యొక్క వెలుగుని, దేవుని యొక్క ప్రసన్నతని కలిగి ఉంది కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆ కర్రని. నా జీవితం అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండో భాగంలోకి వెళ్దాం. దీనికి సంబంధించినటువంటి వాక్య భాగంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. నేను చదువుతున్న, ప్రియులారా, మనకి ఈ వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా
చేసుకుందుము. ఎప్పుడైతే ఆ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ మనం జరుగుతూ ఉందో మనలో దేవుని యొక్క ప్రత్యేకించమైనటువంటి బిడ్డలంగా మనం రూపాంతరం చెందుతాం. దేవుని యొక్క ఆశ అదే, దేవుని యొక్క సంకల్పం అదే. ఏదో రక్షణ పొందాం, ఏదో బ్రతుకుతున్నాం అనేది కాదు. దేవుని కోసం మనం నిలబడగలగాలి, అది దేవుని యొక్క ఆశ. ప్రత్యేకించబడటం అంటే దేవుడు ఆయన యొక్క కనుదృష్టి మన మీద ఉండాలి. ఆయన కనుదృష్టితోటి నీ ప్రతి అడుగు మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మకు శరీరమునకు ఉన్నటువంటి కల్మషాన్ని ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవాలి. దేవుడు ఎన్నోసార్లు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రత్యేకించబడినటువంటి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండో విషయంలోకి వెళ్దాం. ఈ కర్ర యొక్క సాదృశ్యంలో విశ్వాస జీవితంలో ఒకటి ప్రత్యేకించబడినటువంటి కర్రగా మనం చూడటం జరిగింది. రెండో చూడండి, సంఖ్యాకాండం 17వ అధ్యాయం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 10వ వచనం చూడండి, జాగ్రత్తగా గమనించండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు. అర్థమవుతుందండి? అక్కడ కాపాడబడునట్లు ఎవరిని? ఎవరైతే తిరుగుబాటు చేశారో ఈ కర్ర వారికి ఎలా కనబడిద్ది? కాపాడే కర్రగా కనబడతా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఇంకా అక్కడ రాయబడిన చూడండి, అక్కడ అహరోను కర్రను మరలా శాసములెదుట ఉంచుము, వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సణుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవవుదువు. ఈ కర్రలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఏంటో తెలుసా? ఈ కర్ర ఎలా కనబడుతుందంటే క్షమించేటువంటి కర్రగా కనబడతా ఉంది. క్షమాపణ హృదయం కలిగినటువంటి కర్రగా కనబడతా ఉంది. ఈ కర్ర ఎంతమంది తిరుగుబాటు చేసినా కూడా దేవుడు ఇదివరకు ఏం చేశాడంటే వాళ్ళని సంహరించేవాడు. వాళ్ళ మీద దేవుని యొక్క ఉగ్రత వచ్చేది. వాళ్ళని దేవుడు ఎంతో భయంకరమైనటువంటి శ్రమలకు లోన్ చేసేవాడు. దేవుడు అన్నాడు, ఈ కర్ర వారికి కాపాడే కర్రగా ఉండాలి. నా జీవితంలో దేవునికి ప్రత్యేకించబడినటువంటి నువ్వు నేను ఎటువంటి హృదయాన్ని, ఎటువంటి కర్ర కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలంటే క్షమించేటువంటి కర్రగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్షమాపణ హృదయం కలిగి మనం జీవించాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకని? ఆయన ఏర్పాట్లో మనం ప్రత్యేకించబడ్డాం. ఆ కర్ర కూడా ఏంటి? దేవుని యొక్క ఏర్పాట్లో ఏర్పరచబడింది. ఆ కర్ర ప్రత్యేకించబడింది. రెండో లక్షణం వచ్చేవాటికి ఆ కర్రలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణాన్ని దేవుడు ఏం చూశాడంటే ఈ కర్ర క్షమించేటువంటి గుణం కలిగి ఉంది. నీ గురించి, నా గురించి దేవుడు ఆ యొక్క మాటని దేవుడు మనతో మాట్లాడగలుగుతారా? దేవుడు ఎంత క్షమించాడంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవునికి వ్యతిరేకంగా జీవించారు. అసలు ఎంత వాళ్ళని కాపాడినా కూడా అసలు ఏమి లేనట్టుగానే వాళ్ళ మీద సనగటం ప్రారంభించారు. అయినా దేవుడు ఏం చేశాడు తెలుసా? నా బిడ్డలు వాళ్ళని క్షమించు. నీ జీవితంలో, నా జీవితంలో ఆ క్షమాపణ యొక్క జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే మన జీవితాల్లో చాలాసార్లు దేవుడు ఈ ప్రత్యేకతతోటి ఇటువంటి ఏర్పాట్లో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఎంత దేవునికి అవమానకరంగా మనం జీవిస్తామంటే అప్పటికప్పుడే స్పాంటేనియస్గా మనకు విరోధంగా, విశ్వాసులమే మనకు విరోధంగా ఉన్నటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకోవాలంతే. ఏదైనా మాటల్లో కానీ మన యొక్క ప్రవర్తనలో కానీ, అరే మళ్ళా నేను దేవుని ఏర్పాటులో ఉన్నామని అంటారు, ప్రత్యేకతలో ఉన్నామని అంటారు. మళ్ళా ఆ క్షమాపణ హృదయం కలిగి ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనల్ని.
యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే, యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని గమనిస్తే ఆ సిలువ కార్యం జరిగేటప్పుడు కూడా ఆయన ఎక్కడు కూడా వాళ్ళని ప్రతీకారం చేయమని చెప్పేసి ఎక్కడ కూడా ఆయన మాట మాట్లాడలా. ఒకే ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ప్రభా, ఆ శిక్షను భరిస్తూ ప్రతీకారం చేయటానికి కూడా దేవుడు ఇష్టపడలా. భరించాడు. మనం దేవుని యొక్క రిప్రజెంటేటివ్స్ అని అనుకుంటా కూడా ఆ భరించే, ఆ క్షమించేటువంటి ఆ అనుభవంలో మనం ఉండగలుగుతున్నామా? ఏదో వాక్యాన్ని వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఏదో చెప్పారులే. దేవుడు అలా లేడు. మనల్ని మన జీవితాల నుంచి సంథింగ్ కోరుకున్నాడు దేవుడు మన జీవితాల నుంచి. ప్రపంచంలో విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. పాపంతో చనిపోతే, దేవుని యొక్క గుణలక్షణాలు లేకుండా చనిపోతే ఒక అద్భుతమైనటువంటి తీర్పులో మనం వెళ్ళాల్సి వచ్చింది. దేవుడు అందుకనే మనకి అవకాశాలు ఇస్తున్నాడు. దేవుడు మనం మారాలి, మన బ్రతుకు మారాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు నా స్వారూప్యతను ధరించాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు యేసుప్రభు వారి యొక్క జీవితం చూడండి ఒకసారి. లూకాసు వార్త 23వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చూడండి ఒకసారి. లూకాసు వార్త 23:34 నేను చదువుతా చూడండి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అంత బాధలో ఉండి కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినా కూడా, మానవాకారాన్ని కలిగి ఉండి కూడా దేవుని యొక్క సన్నిధిలో క్షమాపణ అనుభవంలో కూడా వెళ్ళాడు. నువ్వు నేను అలా వెళ్ళాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ కర్ర క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలని దేవుడు తన యొక్క ఏర్పాటులో ప్రత్యేకం చేశాడు. దేవుడు ఈ లోకంలో నువ్వు నేను కూడా జీవిస్తూ ఉన్నప్పుడు ఇటువంటి అనుభవాలు గుండా మనం వెళ్ళాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసుప్రభు వారు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి ఆ విధంగా ఉన్నాడండి అని అంటే, మనలాంటి జీవితాన్ని జీవించినటువంటి స్టెఫన్ యొక్క జీవితం కూడా చూడండి. దేవుని యొక్క వాక్య భాగంలో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం ఒకసారి చూడండి. మనకందరికీ తెలిసినట్టు వాక్య భాగం ఇది. ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేసేసి నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాను. నేను అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 60వ వచనం. చాలండి. యేసుప్రభు వారు అంటే ఆయన దేవుడు అండి, ఆయన ఓర్చుకున్నాడని అనొచ్చు. స్టెఫను ఏ పాపం చేయలే, దేవుని కోసం జీవించాడు. దేవుని కోసం జీవిస్తూ హతసాక్షి అయ్యేటప్పుడు అక్కడ ఆయన మాటలు చూడండి ఒకసారి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళూని, ఎప్పుడు రాళ్లతో కొట్టబడుతున్నప్పటికి కూడా ఏది తన జీవితంలో వదిలిపెట్లా? మోకాళ్ళ జీవితాన్ని తను వదిలిపెట్టలా. అక్కడ గమనించండి ఎంత బ్యాలెన్స్డ్గా ఆ బాధ, ఆ రాళ్ళు పడుతున్నా కూడా మోకాళ్ళతో ఉంటూ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి, తన ఇంటెన్షన్ ఏంటంటే ఎవరైతే తను హింస పెడుతున్నారో అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకు ప్రభు. ఎంత క్షమాపణ హృదయం, బ్యాలెన్స్డ్ లైఫ్. ఈ స్టెఫన్ యొక్క జీవితం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అంత వేదన, అంత కఠినమైనటువంటి రాళ్లతో కొడతా ఇంబ్యాలెన్స్ అయిపోతాడు తను. కానీ మోకాళ్ళ జీవితాన్ని తను వదిలిపెట్టలా. ఎప్పుడైతే మోకాళ్ళ అనుభవం నువ్వు ప్రత్యేకించబడ్డావో దేవుల్లో, నీలో ఏం మార్పు వస్తుందంటే పాపక్షమాపణ. ప్రభావాన్ని క్షమించు. దేవుని యొక్క ఆత్మతో మనం మాట్లాడగలుగుతాం. అదే స్టెఫను దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు కాబట్టి
మోకాళ్ళ మీద దేవుని ప్రార్థన చేశాడు, ప్రభా వారిని క్షమించు ప్రభా. ఇటువంటి స్వారూప్యతలోకి వెళ్ళాలనే దేవుడు క్షమించేటువంటి కర్రగా ఆయన నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. నువ్వు జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎటు వెళ్తున్నావు, ఏ విధంగా వెళ్తున్నావు, జస్ట్ వస్తున్నావు వెళ్ళిపోతున్నావు అనేది కాకుండా స్పిరిచువల్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఆత్మీయ జీవితం రేపటి దినాన మనకి లెక్క కట్టాల్సింది. మనం ఇంకొక విషయాన్ని మీతో మాట్లాడతాను. నేను ఆదికాండం 4వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనంలోకి రండి. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనంలోకి రండి. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చాలండి, ఈ యొక్క వాక్య భాగం చూడండి. ఈ వాక్య భాగం మనకు తెలుసు, కయీను హేబేలు యొక్క జీవితం. కయీను హేబేల్ని చంపడం జరిగింది. హేబేలు ఎవరు? దేవుడు హేబేలు యొక్క జీవితాన్ని చూసి దేవుడు తన యొక్క అర్పణ అంగీకరించినప్పుడు కయీను యొక్క జీవితంలో ద్వేషం పెరిగింది. తనలో ఏముంది? పాపం ఉంది. హేబేలు ఏముంది? పరిశుద్ధత ఉంది. ఎప్పుడైతే కయీన్ని హేబేలు చంపేశాడో, ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ చూడండి. అక్కడ ఎవరు మాట్లాడుతుంది అక్కడ చూడండి జాగ్రత్తగా. 10వ వచనంలో, తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతుంది. రక్తము దేవుణ్ణి మొరపెడుతుందంట. ఎవరాయన? పరిశుద్ధుడు. నేను అనుకుంటా ఉంటాను, దీని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ప్రభా ఒకవేళ ఏమని మొరపెడతా ఉందంటే, ప్రభా నా అన్న తప్పు చేశాడు ప్రభా, ద్వేషం చేశాడు ప్రభా, ఎంతో నన్ను అవమానించాడు ప్రభా, నన్ను చంపేశాడు ప్రభా, దయతో తను క్షమించని చెప్పేసి దేవుని సన్నిధిలో మొరపెట్టిందేమో. ఒకవేళ పరిశుద్ధుని యొక్క రక్తం దేవుణ్ణి ప్రాధేయపడిద్దంట. తను చనిపోయినా కూడా ఆయన రక్తం దేవుని సన్నిధిలో తన అన్న గురించి ప్రలాపించిందంట. దాని సాదృశ్యం యేసు ప్రభు వారు కూడా సిలువలో రక్తాన్ని కారుస్తూ ఉన్నప్పుడు ఆ రక్తం దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టింది, ప్రభా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవాళికి ప్రభా ఈ యొక్క రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా రక్షించు ప్రభా. హేబేలు రక్తం కంటే అతి శ్రేష్టమైనటువంటి రక్తం దేవుని సన్నిధిలో మన కోసం మొరపెట్టిందంట. అంత గొప్ప క్షమాపణ యేసు ప్రభు వారు మన జీవితాల మీద చూపించాడు. నా జీవితం ఎలా ఉంది? ఎలా జీవిస్తున్నాం? మనం జ్ఞాపకం చేసుకుందాం మన జీవితాల్ని. అందుకనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం చూడండి ఒకసారి. మన జీవితాలు మనం మారబడాలి, దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి బిడ్డలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే 6వ అధ్యాయం 27వ వచనంలోకి రండి ఒకసారి. 6వ అధ్యాయం 27వ వచనంలో, వినుచున్న మీతో నేను చెప్పేది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి. అంతే మనం చేయాల్సింది. దేవుడు స్వారూప్యతలో ఉన్నప్పుడు, దేవుని ఏర్పాట్లో ఉన్నప్పుడు దేవునికి నువ్వు చేయాల్సింది ఒక్కటే. అది పరిశుద్ధత కలిగినటువంటి పరిశుద్ధుని యొక్క లక్షణం అది. అయితే దేవుడు ఇంకో మాట మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం 31లోకి రండి. 6వ అధ్యాయం 31వ వచనం, మనుష్యులు మీకేలాగు చేయవాలని మీరు కోరుకుందరో అలాగూ మీరు చెయ్యి. ముందర మనం చేయాలి. వాళ్ళకి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళు నువ్వు ప్రేమిస్తే వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు. వాళ్ళ జీవితం నుంచి నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నువ్వు ముందర దాని గురించి నువ్వు చేస్తే దేవుడు వాళ్ళ నుంచి దేవుడు మనకు మారుస్తాడు. జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మార్చుకుందాం, మన జీవితాలను మనం మార్చుకుందాం. దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి ఆ కర్ర, దేవుడు ఎందుకు ఆ కర్రని చిగురింపజేసినాడంటే ప్రత్యేకించబడింది. రెండోది, క్షమాపణ అనుభవంలో ఉందా ఆ యొక్క కర్ర. నా జీవితంలో దేవుడు అదే కోరుకుంటా ఉన్నాడు. నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నట్లయితే
దేవుని యొక్క రక్షణలోకి వచ్చినట్లయితే ఈ అనుభవాల గుండా నువ్వు వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మూడో అనుభవంలోకి వెళ్దాం. చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో సంఖ్యాకాండం 17వ అధ్యాయం. త్వరగా ముగిస్తాను. సంఖ్యాకాండం 17వ అధ్యాయం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనం చూడండి. అప్పుడు మోషే మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవీ కుటుంబులైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. చాలండి. అహరోను కర్ర చిగిర్చి ఉండెను. ఈ కర్ర ఏమైందంటే చిగిర్చిన కర్రగా మార్చబడింది. ఒకటి ప్రత్యేకించబడింది, రెండవది క్షమించబడింది, మూడవది ఆ కర్ర చిగిర్చబడింది. అంటే అర్థమేంటి తెలుసా? ఎప్పుడైతే నువ్వు రక్షణానుభవం కలిగి ఉన్నావో, దేవుని యొక్క అనుభవంలో కూడా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నీ నుంచి కోరుకుంటుంది ఏంటంటే నూతన జీవితాన్ని దేవుడికి రిఫ్లెక్ట్ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. చికిర్చటం అంటే అర్థమేంటో తెలుసా? మనల్ని ఎలా దేవుడు కాపాడాడు తెలుసా? ఆ కర్ర ఎండిన కర్ర, అది ఆ కర్ర ఎండిన కర్ర, దానిలో జీవం లేదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా జీవం లేదు. అది చిగురించబడాలంటే ఖచ్చితంగా దానికి ఏముండాలి తెలుసా? తడి అనేటువంటిది, నీరు అనేటువంటిది, ఆ వాసన తగలాలి దానికి. ఆ నీరు అనే వాసన ఎప్పుడైతే తగిలిద్దో ఆ కర్ర ఏమైతే తెలుసా? చిగురించబడిద్ది. నువ్వు ఎప్పుడు చిగురించబడతావంటే, నూతన జీవాన్ని నువ్వు ఎప్పుడు అనుభవిస్తావంటే, నీరు వాక్యం అనేటువంటి నీటిలో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నీ లైఫ్ స్టైల్ అంతా మారుతూ ఉంటుంది. నూతన జీవితం, నూతన ఆలోచనలు, నూతన ప్రవర్తన, దేవుడు అది కోరుకుంటుంది మనల్ని. ఆ నీరు లేకోకుండా ఆ యొక్క కర్ర చిగురించబడదు. వాక్యం అనేటువంటి సాదృశ్యత, వాక్యం అనేటువంటి అనుభవంలో నువ్వు గనక వెళ్ళకపోతే చిగురించబడం, నూతన జీవం మన జీవితంలోకి రాదు. అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి, యోబు గ్రంథం చూడండి. మనం ఎప్పుడు చిగురించబడతామంటే దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. నీటి వాసన మాత్రము చేత ఏమైతుంది? చిగుర్చును. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచింది ఎందుకోసం అంటే, మనల్ని ఏర్పాటు చేసుకుంది ఎందుకంటే, నూతన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. నూతన జీవితం ఇతరుల మీద ప్రభావితం చూపించగలగాలి. ఆ వాక్యం ద్వారా, ఆ వాక్యం యొక్క లోతుల్లోకి వెళ్ళి మనం రిఫ్లెక్ట్ అయ్యి అనేక మంది యొక్క జీవితాల మీద ప్రభావితం చూపించాలనే, ఈ సమాజంలో చూపించాలనే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని దేవుడు చిగురించబడాలి. జీవం లేని దానికి దేవుడు చిగురించాడు. ఇది ఎక్కడుందో తెలుసా? అన్ని కర్రలతో పాటు ఉంది. తిరుగుబాటు చేసినటువంటి కర్రలతో పాటు ఉంది. అన్యాయంగా జీవించేటువంటి కర్రలతో పాటు ఉంది. కానీ ఈ కర్ర చాలా స్పెషల్గా కనబడింది. ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే, నీతిగా కనబడింది దేవునికి. మిగతా అన్నీ కూడా దుర్నీతితో కనబడతా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ నీతిగా కనబడిందో దేవుడు ఏం చేశాడంటే ఆ కర్రకి ఆ చిగురించేటువంటి అనుభవంలోకి నడిపించాడు. తిరుగుబాటు చేశారు, దేవుణ్ణి అవమానపరిచారు, దేవుని ఎన్నో రకాలుగా ఆయన్ని వ్యతిరేకంగా జీవించారు. అలా ఉంటున్న జనాంగంలో ఉంటూ కూడా ఈ కర్ర ప్రత్యేకంగా కనబడబట్టే దేవుడు ఏం చేశాడంటే చిగురించేటువంటి అనుభవంలోకి దేవుడు నడిపించాడు. అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. 12వ అధ్యాయం 12వ వచనం.
ఉమ్, ఉమ్. నీతిమంతుల వేరు చిగుర్చును. నువ్వు నూతన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావంటే అర్థం ఏంటో తెలుసా? దుర్నీతి నుంచి, పాపం నుంచి, శాపం నుంచి నువ్వు వేరు చేయబడి నీతిగా నువ్వు జీవించినప్పుడు నూతన జీవితం ఇతరుల మీద, సమాజం మీద ఎంతో ప్రభావితం చూపించింది. అలా చిగురించాలనే దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. అందుకనే దేవుని ఒక వాక్య భాగంలో ఇవ్వబడింది తెలుసా? పాపం చేత, మన అపరాధముల చేత ఆ పాపాలన్నీ కూడా ఏమైనాయి? మనకి దేవుని యొక్క ఆ యొక్క మరణంలో సమాధి చేయబడ్డాయి. ఎందుచేత తెలుసా? ఈ లోకంలో నువ్వు నీతిగా బ్రతకాలని, నువ్వు చిగురించాలని, నూతన అనుభవంలో మనం జీవించాలని. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనం రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది? ఈ లోక మర్యాదను అనుసరింపక ఏమవ్వాలి? నూతనంగా మనం ఏమవ్వాలి? రూపాంతరం చెందాలి. దేవుడు కోరుకున్నాడు. అది రూపాంతరిత అనుభవం, నూతన జీవితం మనకు కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన ఏమవుతాం? దేవుని యొక్క రూపాంతరతలోకి మనం రాగలుగుతాం. ఇట్టి అనుభవంలో కూడా మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ అనుభవం లేకుండా నేను మందిరానికి వస్తున్నాను, కూర్చున్నాను, వెళ్ళిపోతున్నానని అంటే ఈ నూతన అనుభవం, నూతనంగా మారటం, ఆ అనుభవం, ఆ రూపాంతరత లేకపోతే చాలా భ్రష్టులం అయిపోతాం మన జీవితంలో. ఎలాంటి వేదన ఉండాలంటే దేవుని యొక్క వాక్యభాగంలో చూడండి, 11వ వచనం చూడండి. ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. దేవుడు అది కోరుకుంటుంది. ఎటువంటి నూతనత్వం అంటే ఆత్మలో తీవ్రత. పాపం చేసినప్పుడు, అవిధేయత కలిగి జీవించినప్పుడు ఆ పశ్చాత్తాపం, దేవా నువ్వు నాకున్నావు, ఆ క్షమాపణ అనుభవం, ఆ తీవ్రత ఏముందలే. ఇక్కడేం రాయబడి చూడండి, ఆసక్తి విషయంలో మాంద్యులుగాక. ఏముందలే, ఇదే పెద్ద లెక్క. దేవుడు అదే లెక్క అడుగుతాడు మనల్ని. వాటి విషయంలో మనం లెక్క అప్పచెప్పాలి. ఆత్మ తీవ్రత దినదినం కూడా మనకు పెరగాలి. పాపం విషయంలో చచ్చిపోయి ఆత్మ విషయంలో తీవ్రత కలిగి మనం జీవించాలని దేవుడు ఆ విధంగా మనల్ని చిగురించాలని ఆశపడతా ఉన్నాడు. చిగుర్చిన అనుభవంలో వెళ్ళాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. 4వ భాగంలోకి వెళ్దాం. 17వ అధ్యాయం, సంఖ్యాకాండం 17వ అధ్యాయం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. అక్కడ అయిపోయింది. అహరోను కర్ర చిగిర్చి ఉండను, తర్వాత అది చిగిర్చి పువ్వులు పూసి. నెక్స్ట్ చాలండి. 4వ ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయం ఏంటంటే పువ్వులు పూసి. చిగురిచ్చింది, పువ్వులు పూసింది. పువ్వులు పూయటం అంటే తెలుసా? పరిమళ వాసనకి సాదృశ్యం. అది క్రీస్తునందున్నటువంటి నువ్వు నేను ఎటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే ఇతరులకి పరిమళ వాసనగా కనబడాలి. క్రీస్తు మనస్సు కలిగి ఇతరులకి ఒక దేవునికి పరిశుద్ధత కలిగినటువంటి పరిమళ వాసనగా మనం ఇతరులకు కనబడాలి. అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. దేవుని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈ లోకంలో నువ్వు నేను ఆ పువ్వులాగా ఎలా అయితే అది పుష్పించిందో ఈ లోకంలో నువ్వు నేను కూడా పరిమళ వాసనగా ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ పువ్వు పరిమళ వాసనకి సాదృశ్యంగా కనబడతా ఉంది. ఇంకొక భక్తుడు అక్కడ రాస్తూ ఉంటాడు,
ఈ ఈ పువ్వు దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క రాకడలో ఎత్తబడేదానికి సాదృశ్యంగా ఉందంట. నువ్వు అంత పరిమళ వాసనగా నువ్వు జీవిస్తే దేవుని యొక్క రాకడలో ఆ విధంగా పుష్పించేటువంటి జీవితంతో దేవుని యొక్క రాకడలో ఎత్తబడతామంట మనం. ఆ పువ్వు ఎప్పుడు కూడా దేవుని యొక్క రాకడిని ఎత్తబడేటువంటి సాదృశ్యానికి స్వారూప్యత కలిగి ఉంది. అది అటువంటి భయంతో జీవిస్తున్నావా? అటువంటి పరిశుద్ధత కలిగి మనం జీవిస్తున్నావా? ఆ చిగిర్చి మళ్ళా పువ్వు కాసింది. 5వ చివరిగా చూడండి, అక్కడే దేవుని యొక్క వాక్య భాగంలో చిగిర్చి 17వ అధ్యాయం 8వ వచనం చూడండి. చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ఏం కాసింది అక్కడ? కాయలు కాయటం ప్రారంభించింది. కాయలు కాయడం. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటుంది ఏంటంటే, ఏదో దేవుణ్ణి మనం నమ్మాము, ఏదో జీవితాన్ని జీవిస్తున్నామని కాదు, కాయలు కాసేటువంటి నూతనత్వం మన జీవితంలో కనబడాలి. దేవుడు కొరకు మనం ఫలించేటువంటి బిడ్డలంగా, క్రైస్తవులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మీయంగా రక్షించబడినటువంటి వ్యక్తి నుంచి దేవుడు ఏం కోరుకుంటా అంటే ఆత్మీయ ఫలాల్ని దేవుడు కోరుకుంటాడు. ఏంటి ఆత్మీయ ఫలాలంటే మనకు బయట దొరికే భౌతికమైనటువంటి ఆశీర్వాదం కాదు. చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. అక్కడ మీకు ఇంకొక మాట చూపిస్తా చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22వ వచనం చూడండి. అయితే అక్కడ జాగ్రత్తగా గమనించండి, ఆడ ఆత్మ ఫలం ఏమనగా అంటే అక్కడ ఎన్ని ఫలాలు ఉన్నాయి? ఒక ఫలం ఉందా, అనేక ఫలాలు ఉన్నాయా? ఆత్మ ఫలం ఒకటే, ఫలాలు కాదు అది. ఆత్మ ఫలం. ఆత్మ ఫలంగా ఉన్నటువంటి నువ్వు ఎలా కాయాలంటే, దేనిలో మనం కాయబడాలంటే దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడి చూడండి. అక్కడ ఏం రాయబడి ఉంది? అక్కడ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. వీటిల్లో మనం లోకంలో ఆత్మీయ జీవితంలో అటువంటి ఆత్మీయమైనటువంటి ఫలాలను మనం కలిగి జీవించాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యంలో యుగ యుగాలు కూడా ఆయనతో నివసిస్తాం. అక్కడ ఒక్క ఫలమే, ఆ ఫలంలో ఇన్ని ఉండాలి. ఒక కమలా పండు తీసుకున్నాం అనుకో, దాంట్లో తొనలు కనుక లోపల ఉంటే ఎన్ని అయితే ఉంటాయో అట్లాంటి కాయ ఒకటే, లోపల కొనలు ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటిని నువ్వు కలిగి ఉండాలి. కలిగి ఉంటేనే దేవుని యొక్క రాజ్యంలో ఉండగలుగుతావు. కాయలు దేవుని యొక్క పరిపాలనని చూపిస్తూ ఉంటుంది. అటువంటి జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తావో దేవుని యొక్క రాజ్యంలో యుగ యుగాలు ఆయనతో ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని సాదృశ్యంగా సూచిస్తూ ఉంది. అక్కడ ఏమని రాయబడింది తెలుసా? బాదపు కాయలు, బాదపు పండ్లు కాయను అని రాయబడింది. అక్కడ బాదపు పండ్లు 1000 ఏండ్ల పరిపాలనని సూచిస్తూ ఉంది. నిర్గమాకాండంలో రాయబడి ఉంటుంది. అది 1000 ఏండ్ల పరిపాలనలో అటువంటి పండ్ల జీవితాన్ని మనం జీవించినప్పుడు, ఆయన యొక్క స్వారూప్యతలోకి ఎదిగినప్పుడు ఆయన పరిపాలనలో మనం ఉండగలుగుతాం. ఒకటి ప్రత్యేకించబడ్డాం, రెండవది క్షమించేటువంటి కర్రగా ఉండాలి, మూడవది చిగిర్చేటువంటి అనుభవంలో ఉండాలి, నాలుగవది పూలు పూసేటువంటి అనుభవంలో ఉండాలి, ఐదవది కాయలు కాసేటువంటి అనుభవంలో మనం ఉండాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను ఈ కొమ్మ, ఈ కర్ర చిగురించేటప్పుడు, ఈ కర్ర చిగురించిన తర్వాత చిగిర్చింది, ఆ కర్రలోనే పూలున్నాయి, ఆ కర్రలోనే కాయలు ఉన్నాయి. ఏ కొమ్మకు కూడా చిగిర్చడం జరగదు. చిగురిస్తే పూలుగా మారుతాయి, పువ్వు కాయగా మారిద్ది. ఒక్కోసారి ఒకటే ఉంటుంది కొమ్మకి. చిగిర్చటం, పూయటం, కాయటం అనేటు 3 ఒకే చోట ఉండవు. అది కేవలం దేవాది దేవుడు అయినటువంటి సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ కర్రకు ఆధిక్యతనిచ్చాడు. దేవుడు నువ్వు నేను కూడా అలా బ్రతకాలని, ఆ చిగురించేటువంటి అనుభవం, పువ్వు పూసేటువంటి అనుభవం,
ఆ కాయలు కాసేటువంటి అనుభవంలో ఒక కర్రగా నువ్వు ఈ లోకంలో జీవించాలని, దేవుని యొక్క మహిమ కోసం నువ్వు జీవించాలని దేవుడు ఈ యొక్క అహరోను కర్రని మనకు సాదృశ్యంగా ఈరోజు మనకు తీసుకురావడం జరిగింది. ఎక్కడైనా తప్పిపోతే దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభా, ఆ స్వారూప్యతలోకి నేను రావాలి ప్రభా. తిరుగుబాటు కలిగినటువంటి జీవితాన్ని నీకు వ్యతిరేకంగా ప్రభా ఎన్నోసార్లు నేను జీవించానయ్యా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకోదేవా అని దేవుని సన్నిధిలో ఎవరైతే మొరపెట్టుకుంటామో ఒక తీర్మానం తీసుకొని ఆ బలలో మనం చేయవేద్దాం. మనం తలలోంచుకుందాం, దేవుని వైపు చూద్దాం.